మార్నింగ్, శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. మంచి చేయబోయి చెడు చేయటం, లేదా చెడు చేయబోయి మంచి చేయటం అనే ఒక సామెత ఉంటుంది. సో దాని ప్రకారమే ఇవాళ లూజ్ సిగరెట్ల మీద, అంటే సిగరెట్ల విడి అమ్మకాల మీద నిషేధం విధించబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఒక్కసారి ఈ మాట చెప్పగానే కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పగానే దేశమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఏదైతే సిగరెట్ల అమ్మకాల్లో సిగరెట్ల కంపెనీ దిగ్గజం అంటాం, ఐటీసీ షేర్స్ కూడా పడిపోయాయి ఒక్కసారిగా. ఎందుకంటే ఈ దేశంలో 70 నుంచి 80% సిగరెట్లు కేవలం విడి సిగరెట్లు అమ్ముడవుతుంటాయట. సిగరెట్లను లేదా పొగాకుని వాడటాన్ని తగ్గించడం కోసం వేసిన ఒక కమిటీ చేసిన ఈ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందన్న వార్త నిన్న చిన్నపాటి సంచలనం రేకెత్తించింది. అయితే దీనివల్ల నిజంగానే సిగరెట్ల వాడకం తగ్గుతుందా, లేదా ఒక సిగరెట్ తాగేవాళ్ళు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేంత వరకు పెరుగుతుందా అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఈనాడుకు సిగరెట్ల వార్త ఐ థింక్ చిన్న వార్త కిందకు వచ్చింది. సో ప్రధానమైన వార్తగా మోదీ సాబ్ మళ్ళీ మరొక దేశం వెళ్ళారు. మనందరికీ తెలుసు, ప్రధానమంత్రిగా మోదీ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన దేశంలో కంటే బయటే ఎక్కువ ఉంటున్నారు. సో కొత్తగా ఒకవైపు పార్లమెంటు సభలు జరుగుతున్నప్పటికీ ఆయన నేపాల్లో వెళ్ళి ఉన్నారు. సార్క్ దేశాల సదస్సు కోసం వెళ్ళారు. సార్క్ దేశాల సదస్సు మనందరికీ తెలుసు. సార్క్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక యూనియన్గా ఏర్పడాలి. నిజానికి యూరోపియన్ యూనియన్ కంటే కూడా చాలా ముందు అటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ సార్క్, ఇందిరాగాంధీ హయాంలో ఆమె చొరవతోటి ఏర్పాటైన ఈ సార్క్, నిజానికి సార్క్ ఎందుకోసం అయితే ఏర్పడిందో ఆ ఆలోచనలన్నిటికీ కూడా ఒక రకంగా తిలోదకాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సార్క్ దేశాల మధ్య ఇప్పటికీ కూడా స్నేహ సంబంధాలు నెలకొల్పడంతో సార్క్ విఫలమైందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో సార్క్ సదస్సు కాఠ్మండ్లో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే ఇది కాఠ్మండ్లో తప్ప, అంటే నేపాల్లో తప్ప వేరే చోట ఈ సదస్సు కూడా జరగడానికి అవకాశం లేని పరిస్థితులు ఇవాళ సార్క్ దేశాలన్నింటి మధ్యలో ఉండటం అనేది విషాదం. ఉదాహరణకు ఒక పాకిస్తాన్లోనూ, ఒక బంగ్లాదేశ్లోనూ, ఒక శ్రీలంకలోనూ ఈ సార్క్ దేశాల సదస్సు జరగడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాల మధ్య వీసాలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో ఒక్క కాఠ్మండు మాత్రమే, ఒక్క నేపాల్ మాత్రమే నిజమైన సార్క్ స్ఫూర్తికి అనుగుణంగా తన దేశాన్ని, తన దేశ సరిహద్దుల్ని మిగిలిన సార్క్ దేశాలన్నిటి కోసం ఓపెన్గా ఉంచింది. ఆ ఒక్క దేశానికి మాత్రమే వీసా లేకుండా సార్క్ దేశస్తులందరూ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన ఏ దేశానికి కూడా అటువంటి అవకాశం లేదు. వన్ ఆఫ్ ది ఒరిజినల్ ఐడియాస్ సార్క్ మధ్య, ఈ సార్క్ దేశాల మధ్య తిరగటానికి ఇటువంటి వీసా నిబంధనలు ఉండకూడదు అనేది ఒక ఆలోచన. బట్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఎవరూ అమలు చేయలేదు. ఒక్క కాఠ్మండు మాత్రం, ఒక్క నేపాల్ మాత్రమే అమలు చేస్తుంది. కనుక అక్కడ అందరూ కలుస్తూ ఉంటారు. అది సార్క్ దేశాల సదస్సు కానివ్వండి, ఫిలిం సౌత్ ఏషియా కానివ్వండి, రచయితలు కానివ్వండి, సార్క్ జర్నలిస్టులు కానివ్వండి, అందరూ కూడా ప్రతిసారి కాఠ్మండులోనే కలుస్తుంటారు. చివరికి సార్క్ దేశాలు కూడా అక్కడే కలుస్తూ ఉండటం అనేది ఒక విషయం. సో ప్రధాని ఆయన ప్రతి సదస్సుకు హాజరవుతున్నారు, స్వయంగా హాజరవుతున్నారు. సో మళ్ళీ కూడా ఆయన మరొక విదేశీ యానంలో ఉన్నారు. ఐ థింక్ సమ్వన్ ఈజ్ కౌంటింగ్ ఆయన ఎంతకాలం. ఇప్పటి వరకు ప్రధానులందరికీ ఉన్న అన్ని రికార్డుల్ని, విదేశీ యానాల రికార్డుల్ని నేను ఇప్పటికే బ్రేక్ చేసేసి ఉండాలి. ఎందుకంటే ఇంత తక్కువ కాలంలో, 6 నెలల కాలంలో ఇన్ని దేశాలు తిరిగిన ప్రధానమంత్రి బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు ఉండకపోవచ్చు. సో 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయట. దాంట్లో పాటుగా ఒక చిన్న లైట్ హెలికాప్టర్ అంటారు, దాన్ని బహుమతిగా ఇచ్చారట. దాంతోపాటుగా ఒక 1000 కోట్లు ఎక్కడ ఉంది ఇది ఇక్కడ, ఓకే. దాంతోపాటుగా భూసార సంచార పరీక్షా కేంద్రాన్ని బీహార్లో బోధిగయలో ఉన్న పవిత్ర బోధి వృక్షం తాలూకు ఒక మొక్కను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే బోధి వృక్షం అనేది బౌద్ధులందరికీ చాలా విలువైన అంశం. నేపాల్లో కూడా చాలామంది బౌద్ధాన్ని ఆరాధిస్తారు. ఒక్క దరఖాస్తు చాలు. ఇది టీ పాస్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తున్న పారిశ్రామిక విధానం. ఈ విధానం ప్రకారం ఇది చాలా వింతైన విధానం. ఈ విధానం ప్రకారం అనుమతి అనేది పరిశ్రమల హక్కుగా దీన్ని భావించబోతున్నారు. మనం చాలాసార్లు హక్కులు ఇవ్వడానికి లేదా హక్కులు తీసుకోవడానికి ఉన్న ఉత్సాహం బాధ్యతల విషయంలో ఉండదు. ఎన్నో నిబంధనలు ఉంటే కూడా ఏ పరిశ్రమలు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించవు, లేదా ఎంతో బాధ్యతారాహిత్యంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి ఫార్మా కంపెనీలు కానివ్వండి, ఇతర కంపెనీలు కానివ్వండి. బట్ ఈ విషయంలో మాత్రం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం
అనుమతి పొందడం అనేది ఒక హక్కుగా, ఒకసారి దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలంలో ప్రభుత్వం కానీ అనుమతి మంజూరు చేయకపోతే అది అనుమతి వచ్చినట్టే భావించాలి అనేది ఈ కొత్త విధానం ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు. సో పారిశ్రామికవేత్తలకు మరింత సులభతరంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారనేది వార్త. మెట్రో మార్గంలో మార్పులు ఖరారు. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలకు అలాగే మత సంబంధమైన ప్రదేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మెట్రోలో 3 చోట్ల అలైన్మెంట్ చేయాలనే ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. తెరాస రాజకీయ అధికారంలోకి రాకముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా ఎల్ఎన్టీ దీనికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటి వరకు కూడా ఇది నష్టాలు కలిగించే ఎల్ఎన్టీ ఇందులోంచి బయటపడిపోతానని చెప్తూ ఉన్న ఎల్ఎన్టీ ఈ సందర్భంగా ఎల్ఎన్టీ చైర్మన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. దానిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగుడుతూ బంగారు తెలంగాణని నిర్మించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు బాధ్యతను అందిస్తామంటూ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయింపు సడన్గా చేంజ్ అయిపోయింది టోన్. సో ఆ టోన్లో ఒక లెటర్ రాశారు. బహుశా దానికి ఏం జరిగి ఉంటుందని మనకు తెలియదు. బట్ నిన్న మాత్రం కేసీఆర్ని పొగుడుతూ ఎల్ఎన్టీ నుంచి ఒక లేఖ కూడా వచ్చింది ఈ మెట్రో అలైన్మెంట్ సందర్భంగా. తొలి దశ విజయవంతం. నిన్న కాశ్మీర్లోనూ జార్ఖండ్లోనూ ఎన్నికలు జరిగాయి. అయితే కాశ్మీర్లో గడ్డకట్టించే చలి ఉంది నిజానికి చాలా చోట్ల. బట్ అయినప్పటికీ కూడా అక్కడ 71% రికార్డు పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో ఆ స్థాయిలో జరగలేదు, 62% మాత్రమే జరిగింది. 2 వారాల్లోగా నివేదిక. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుయమోటోగా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చింది. ఈ రైతుల ఆత్మహత్యల మీద ఒక నివేదిక ఇవ్వాలి 2 వారాల్లోగా అని కోరుతూ దానికి సంబంధించిన వార్త ఇది. మరొక వార్త, ఐరాస దక్షిణాసియా మహిళా సుహృద్భావ ప్రచారకర్తగా సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఐరాసకి కూడా దక్షిణాసియా అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో మహిళా సుహృద్భావ ప్రచారకర్తగా సానియాని తీసుకుంటున్నట్టుగా నిన్న ఐరాస ప్రకటించింది. నిన్న నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పరిరక్షణ దినాన్ని జరుపుకున్నారు. యుఎన్ ఆధ్వర్యంలో ఇది జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐరాస తీసుకున్న నిర్ణయం ఇది. సిగరెట్ల విడి అమ్మకాలపై నిషేధం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అంశం. అయితే ఇది ఇప్పటికీ ఇంకా చట్టంగా రాలేదు. ఇది సూచనలు మాత్రమే. దాని మీద వేసిన కమిటీ చేసిన సూచనలు అవి నిన్న అమలు చేయబోతున్నట్టుగా నిన్న ప్రభుత్వం చెప్పింది. కేవలం విడి అమ్మకాల మీద నిషేధం మాత్రమే కాదు, సిగరెట్లు కొనుక్కునే ఏజ్ గ్రూప్ను కూడా ఇప్పుడు 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే సిగరెట్లు కొనుక్కునే అవకాశం ఉంది చట్ట ప్రకారం. కానీ దాన్ని ఇప్పుడు 21 సంవత్సరాలకు లేదా 25 సంవత్సరాలకు పెంచే ఆలోచన ఉన్నట్టుగా కూడా నిన్న వచ్చిన వార్తల ప్రకారం. ఎందుకంటే ఆ కమిటీ 21 కానీ 25 కానీ దీనికి మినిమం ఏజ్ లిమిట్గా చేయాలనేది నిర్ణయించింది. బట్ ఈ ఏజ్ లిమిట్కి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక హాస్యాస్పదమైన అంశం. మనకు థియేటర్లో వచ్చే సినిమాలు ఉంటాయి, ఏ సర్టిఫికెట్ సినిమాలని, మనకు పోక్రీలు అలాంటి పేర్లున్న సినిమాలన్నీ కూడా ఏ సర్టిఫికెట్ సినిమాలు. వాటిని పిల్లలు చూడకూడదు. అంటే 18 ఏళ్ల వయసు లేదా 14 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలు చూడకూడదు. ఏయు అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. అది తల్లిదండ్రులతో మాత్రమే పిల్లలు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే విడిగా వెళ్ళకూడదు. బట్ మీరు ఏ థియేటర్కైనా వెళ్ళి చూడండి, ఏ సర్టిఫికెట్ ఉన్న థియేటర్లన్నింటిలో కూడా అనేక మంది పిల్లలు ఉంటారు. ఇవాళ పిల్లల్లో అలాంటి ఏ సర్టిఫికెట్లు ఉన్న సినిమాలు చాలా చాలా పాపులర్. ఆ హీరోలు చేసే మ్యానరిజమ్స్, ఆ వైలెన్స్, ఒక గ్లోరిఫైడ్ వైలెన్స్ని ఒక మోడల్గా తీసుకుంటున్న అనేక మంది పిల్లలు మనకి వాళ్ళ థియేటర్స్ బయట కనిపిస్తుంటారు. సో ఇటువంటి నిషేధాలు నిజంగా వాస్తవానికి వచ్చేప్పటికల్లా ఎంత హాస్యాస్పదంగా మారుతాయి అనేది చాలా వింత. ఇప్పటివరకు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళకి సిగరెట్లు అమ్మకూడదు. బట్ ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎంతమంది? నిజంగా అది తెలిసిన పాన్ షాపుల వాళ్ళు కానివ్వండి, సిగరెట్లు అమ్మేవాళ్ళు కానీ, అలాగే పిల్లలు కానీ చాలా తక్కువ మంది మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడుల స్వర్గం ఏపీ, మిగతా దేశాల కంటే భారతే లాభదాయకం. నిన్న జపాన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన పిలుపు. అందరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు, రండి పెట్టుబడులు పెట్టండి, మీకు ఎర్రతి వాచీలు పరుస్తాం, మీరు ఏం చేసినా మేము చూస్తూ ఊరుకుంటాం, మా ప్రజలకు ఎలాంటి జీతాలు ఇచ్చినా వాళ్ళని ఎలా దోపిడీ చేసినా మేమే మనం అనే మాట ప్రతి వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన కూడా చెప్తున్నారు. విశాలాంధ్ర, జమ్మూ కాశ్మీర్లో 70, జార్ఖండ్లో 61.93% పోలింగ్. ఐరాస బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జా. సర్కారు దవాఖానకు కార్పొరేట్ హంగులు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన. తెలంగాణకే మణిహారంగా ఆరోగ్య శాఖ. త్వరలో వైద్య శాఖలో ఖాళీలు భర్తీ. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన, ప్రభుత్వ ఆసుపత్రులపై సుదీర్ఘ చర్చ. విద్య, వైద్యం ఈ రెండు రంగాలు ఎంత దారుణంగా మారిపోయాయన్నది మనందరికీ తెలుసు. ముఖ్యంగా గత 20 ఏళ్లలో ఈ రెండు రంగాలు ఎలా కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళాయన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దాన్ని మార్చే ఒక ప్రయత్నం చేస్తామని తెరాస అధికారంలోకి రాకముందు నుంచి చెప్తుంది, వచ్చాక కూడా చెప్పింది. బట్ నిజంగా ఎంతవరకు చేయగలుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే విద్యకు సంబంధించి చేసిన ప్రకటనలన్నీ ఇప్పటివరకు కేవలం ప్రకటనలుగానే ఉండిపోయాయి, పని మాత్రం ఏమీ ప్రారంభం కాలేదు. దాంతోపాటుగా వైద్యానికి సంబంధించి కూడా అనేక ప్రకటనలు వస్తున్నాయి. ఇవాళ నిన్న మళ్ళీ అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడారు. బట్ ఇది చేయటానికి సాధ్యం కాని విషయం మాత్రం కాదు. ఎందుకంటే నిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇవాళ నిమ్స్లో వైద్య సేవలు అందుతున్నాయి. ప్రజలు కూడా నిమ్స్కి వెళ్ళటానికి ముందుగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అక్కడ మాత్రమే సరైన వైద్యం అందుతుంది, దోపిడీ అనేది తక్కువ ఉంటుందని. బట్ అటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడానికి సమస్య ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, ఇంకొకటి ఇవాళ ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాలనే ఒక నిబంధన, వాళ్ళు వెళ్ళటం మొదలు పెడితే ముందు ఈ హాస్పిటల్స్ అనేవి బాగవుతాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ఏవైతే ప్రజల కోసం అంటున్నారో ముందు మీరు వెళ్ళటం మొదలుపెట్టండి, అప్పుడు వాటంతరవే బాగుపడతాయి, అవి పనిచేయటం కూడా ప్రారంభిస్తాయి. ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు మనం ఇప్పటికే చెప్పుకున్నాం. నిన్న మరొక కీలకమైన అంశం, ఇది ఈనాడులో ఎందుకో రాలేదు, ఇంత ముఖ్యమైన అంశం పార్లమెంట్లో జరిగిన ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఈనాడు ప్రచురించలేదు. బట్ విశాలంధ్రలో పేజ్ 1 న్యూస్ ఇది. నల్లధనంపై చర్చించాల్సిందే, పార్లమెంటుపై నిలదీసిన ప్రతిపక్షాలు, నల్లగొడుగులతో వినూత్న నిరసన, చర్చకు సిద్ధమైన కేంద్రం, పార్లమెంటు గేటు వద్ద తృణమూల్ ధర్నా. ముఖ్యంగా 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక హామీ ఇచ్చింది. బట్ ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అసలు ఆ పేర్లు కూడా చెల్లించడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ముందు చెప్పింది. బట్ ఇప్పటికీ కూడా దానికి సంబంధించి అనేక మాటలు చెప్తూనే ఉంది, మాటలు మాత్రం ప్రకటనలు చేస్తూనే ఉంది. ఇంకా నల్లధనం తీసుకురావడానికి వాళ్ళ సాయం కోరుతాం, వీళ్ళ సాయం కోరుతామని. నిజంగా నల్లధనం తీసుకురావడానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా చెయ్యగలేదు సరికదా. చెయ్యమని చేసిన సుప్రీంకోర్టు సూచనకు కూడా అడ్డం తిరిగే సాధ్యం కాదని చెప్పింది. సో నల్లధనం 100 రోజుల్లో తీసుకొస్తామన్నాం, 6 నెలలు అయినప్పటికీ ఎందుకు ఈ నల్లధనం వెనక్కి రావటం లేదు అనేది ఇవాళ ప్రజలందరి ముందున్న ప్రశ్న. నిన్న బహుశా ఆ ప్రశ్ననే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో ముక్త కంఠంతో అడిగాయి. పార్లమెంటు సభలు ప్రారంభమైన వెంటనే ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ దీనికి సంబంధించి లీడ్ తీసుకుని మిగిలిన పార్టీలన్నీ కూడా గొంతు కలిపాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు మరొకసారి తన ఫేవరెట్ ఎజెండా మోదీకి. సార్క్ దేశాలకు కూడా ఆయన పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న కాఠ్మండులో ఆయన సార్క్ దేశాల సమావేశానికి వెళ్ళిన చోట. మరొక వార్త, పెన్షన్ కోతలపై ఆగ్రహ జ్వాలలు. మనకు జీతాలు పెరగాలంటే ఎవరు అనుమతి అక్కర్లేదు, అది 95,000 నుంచి 2 లక్షలు పెరగచ్చు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతాలు పెంచాలన్నా, వాళ్లకు అదనంగా మేలు కలిగించాలన్నా కూడా ఎవరిని అడగాల్సిన పర్లేదు. కానీ ఏ ఆసరా లేని మనుషులకి, ఈ పథకం పేరే ఆసరా, ఏ ఆసరా లేని మనుషులకు మాత్రం 1000 రూపాయలు, 200, 500 ఇవ్వాలంటే మాత్రం 100 క్వశ్చన్లు. ముఖ్యంగా ఆసరా పథకంలో మార్పులు వచ్చిన తర్వాత తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే అనేక చోట్ల ఇప్పటివరకు ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ఆ 200 కూడా లేకుండా పోవడంతో జనం అనేక చోట్ల రోడ్డు ఎక్కుతున్నారు. ఇక్కడ అటువంటి ఒక ఫోటో, ఇది వరంగల్లో కార్పొరేషన్ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు, వికలాంగుల ఫోటో. సో మరొక 2 పత్రికలు చదివే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగిలిన 2 పత్రికల్లో వార్తలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మనం మిగిలిన పత్రికల్లో వార్తలు ఇప్పుడు చూద్దాం. సాక్షిలో ఒక ప్రత్యేకమైన వార్త ఉంది. ఇది బహుశా మిగిలిన పత్రికలన్నీ సిటీ పేజీలోకి తోసేసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. నగదు రహితంగా ట్రాఫిక్ చలానా, ఇకపై చెల్లింపులన్నీ డెబిట్, క్రెడిట్ బ్యాంక్, ఈ సేవ మీ సేవ ద్వారానే. దీనికి దారితీసిన సన్నివేశం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా చోట్ల మనందరికీ తెలుసు, రోడ్ల మీద నిలబడి, ముఖ్యంగా కూడళ్ళ దగ్గర నిలబడి పోలీసులు బండ్లను ఆపి చలాన్లు రాస్తూ ఉంటారు. మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే దృశ్యం ఇది. బట్ అట్లా చేస్తున్న ఒక చోటకు వచ్చిన ఏసీబీ అధికారులు అక్కడ ఉన్న సిబ్బందిని తనిఖీ చేస్తే వాళ్ళు రాసిన రిసీప్ట్ల కంటే ఎన్నో రెట్ల ఎక్కువ డబ్బులు వాళ్ళందరి జేబుల్లో దొరికాయట. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, చలాన్ రాసింది తీసుకున్న 100 రూపాయల కంటే రాయకుండా తీసుకుంటున్న 1000 రూపాయలే చాలా ఉన్నాయన్న విషయం. సో దాన్ని కట్టడి చేయడం కోసం ఇక నుంచి నగదులో పే చేయాల్సిన పని లేదు,
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇది రెండూ లేకపోతే వాళ్ళు ఇచ్చిన చలాన్ తీసుకెళ్ళి ఈ సేవ కానీ మీ సేవ ద్వారా మాత్రమే చెల్లించాలనే ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన వార్త. బట్ మనకందరికీ తెలుసు అవినీతి అనే దానికి ఉన్నంత తెలివితేటలు బహుశా నీతికి అన్ని తెలివితేటలు ఉండవు. ఎన్ని రకాలుగా దీన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తుంటే అది అన్ని వైపుల నుంచి మళ్ళీ కొత్త కొత్త మార్గాలు వెతుకుతుంది. చూద్దాం మళ్ళీ పోలీసులు ఏం చేయబోతున్నారు. అంటే అసలు ఇక నుంచి ఇదంతా కూడా కేవలం అఫీషియల్గా తీసుకున్న చలాన్ల కోసమే. అన్అఫీషియల్గా తీసుకున్నప్పుడు ఎలాగూ డెబిట్ కార్డుతోనో క్రెడిట్ కార్డుతోనో చెల్లించరు. వాటి సంగతి ఏంటి, దాన్ని ఎలా ఆపుతారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే అఫీషియల్గా తీసుకున్న చలాన్లు ఏవైనా తప్పనిసరిగా చెల్లించాల్సింది, అది నగదులో తీసుకున్నా ఇంకోలాగా తీసుకున్నా. బట్ అన్అఫీషియల్గా తీసుకోబోయే తీసుకుంటున్న డబ్బుల్ని ఎలా ఆపుతారు, ఇది ఎలా ఆపగలుగుతుంది అనేది మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు మరొక వార్త, ఇది కూడా సాక్షి ప్రత్యేకం. నగరం చుట్టూ 3 మార్గాల్లో ఆకాశ మార్గాలు. గతంలో కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది ప్రకటన చేశారు. ఆకాశ హర్మ్యాలతో పాటుగా ఆకాశ మార్గాలు, ఆకాశ వీధులు అని కూడా అన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి, ముఖ్యంగా నిపుణుల నుంచి దీని పట్ల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అంత అవసరం లేదు ఒకటి, దానివల్ల ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది, అది మెరుగుపడటానికి సరికదా అనే ఒక వార్త వస్తుంది. బట్ అయినప్పటికీ కూడా దీని మీద ముందుకు పోతున్నట్టుగానే తెలుస్తుంది. 3 మార్గాలకు సంబంధించి కొన్ని విధానాలు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. 20 కిలోమీటర్లు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఘట్కేశ్వర్ ఔటర్ వరకు, 18 కిలోమీటర్లు పరేడ్ గ్రౌండ్స్ నుంచి బొల్లారం మీదుగా శామీర్పేట దాకా, అలాగే మరొక 20 కిలోమీటర్లు బాలానగర్ చౌరస్తా నుంచి నర్సాపూర్ మార్గంలో. ఈ 3 మార్గాల్లోనూ మొట్టమొదటిగా 3 ఆకాశ మార్గాలు నిర్మించడం కోసం ప్రతిపాదన సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వార్త, పరిశ్రమకు పండగ, మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు. సో ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, టీ పాస్ అనే విధానం ద్వారా పరిశ్రమలకు పండగ. ఒకవైపు పరిశ్రమలకు పండగ చేయటం కోసం అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి, మరొక వైపు కార్మికులకు ఉన్న కాసిన్ని రక్షణలు కూడా తీసేయటం కోసం కూడా అంతే పోటీ పడుతున్నాయి రకరకాల చట్టాలకు. పోలింగ్లో జమ్మూ కాశ్మీర్ రికార్డ్. పీసీఐ చైర్మన్గా జస్టిస్ సీకే ప్రసాద్, ఇప్పటి వరకు ఉన్న ఖర్జూ ప్లేస్లో సీకే ప్రసాద్ నియమించడం కోసం కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించిన వార్త. మెట్రో అలైన్మెంట్కి సంబంధించిన మరొక వార్త, ఆధ్యాత్మిక చారిత్రక కట్టడాలకు విఘాతం లేకుండా మెట్రో అలైన్మెంట్ మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. దానికి సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీ దగ్గర ఒక చేంజ్, ముందున్న అమరవీరుల స్తూపం చెడిపోకుండా అసెంబ్లీ ముందు నుంచి వెళ్లకుండా అసెంబ్లీ వెనక నుంచి వెళ్ళే ఒక ప్రయత్నం. దాంతోపాటుగా సుల్తాన్ బజార్, బడే చౌడీలు, అవి 2 చాలా కీలకమైన ప్రాంతాలు. అవి చారిత్రక ప్రదేశాల కంటే కూడా ఒక ఆర్థికంగా ఈ హైదరాబాద్ నగరంలో చాలా కీలకమైన రంగం. పైగా అవి చాలా పాత మార్కెట్లు, అంత ఓల్డ్ మార్కెట్స్ని తీసేయొద్దని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో అక్కడ కూడా ఒక అలైన్మెంట్ జరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం సుల్తాన్ బజార్ మాత్రం మిగిలించి బడే చౌడీని తీసేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. బట్ దాని మీద క్లారిటీ లేనప్పటికీ ఇప్పటికీ కూడా అంత క్లారిటీ రావటం లేదు. ఒక సుల్తాన్ బజారే ఉంటుందా, బడే చౌడీ కూడా ఉంచుతారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇవి ప్రధానంగా సాక్షుల వార్తలు. ఇక చివరిగా ఆంధ్రజ్యోతిలో కశ్మీర్లో రికార్డు పోలింగ్. ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇవాళ 8/9 బగ్గుమన్న అమెరికా, ఆగస్టు 9 కేసుతో రేగిన చిచ్చు, ఆనాడు నల్ల యువకుడి కాల్చివేత. ఇది ప్రధానంగా ఫెర్గూసన్ అనే ఒక ప్రాంతంలో జరిగిన వార్త. జాత్యాహంకారం అనే మాట మనం చాలా వింటూ ఉంటాం. ఇది ముఖ్యంగా తెల్ల దేశాల్లో చాలా ఎక్కువ, అమెరికాలో కూడా చాలా ఎక్కువ. అయితే అమెరికాలో ప్రజా జీవితంలో కంటే కూడా ఈ జాత్యాహంకారం విపరీతంగా ఇన్స్టిట్యూషనల్గా ఎక్కువ ఉంటుంది. అక్కడ పోలీసుల దగ్గర నుంచి సరిగ్గా ఈ ఏదైతే ఇక్కడ జరిగిందో, ఫెర్గూసన్లో ఒక నల్లజాతి యువకుడిని ఒక పోలీస్ ఆఫీసర్, తెల్లజాతి పోలీస్ ఆఫీసర్ కాల్చి పడేశాడు. పిట్టను కాల్చినట్టుగా రోడ్డు మీద కాల్చి పడేశాడు. అయితే ఇది మొదటిసారి కాదు. ఇటువంటి షూట్అవుట్స్ దాదాపుగా ప్రతి 2 రోజులకో 3 రోజులకో లేదా ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ దళితుల మీద ఎట్లా అయితే జరుగుతూ ఉంటాయో దాడులు, అక్కడ నల్లజాతి వాళ్ళ మీద అట్లా జరుగుతుంటాయి. కేవలం దాడులు మాత్రమే కాదు, పోలీసులు కాల్చి పడేయటం అనే ఒక ప్రక్రియ చాలా నిరంతరాయంగా జరుగుతుంది. ఒక వైట్ని అలా కాల్ చేస్తే అది అన్ని పత్రికల్లోనూ పేజ్ 1 న్యూస్ అవుతుంది. బట్ రోజు జరిగే ఈ నల్లజాతి వాళ్ళ షూట్అవుట్స్ మాత్రం అక్కడ పత్రికల్లో రానే రావు. బట్ ఈ ఫెర్గూసన్లో జరిగిన సంఘటనలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు నా దగ్గర ఏం లేవు అని చేతులు ఎత్తేసినప్పటికీ పట్టించుకోకుండా అతను కాల్చి పడేయడంతో విపరీతమైన నిరసన వ్యక్తమైంది. బట్ దాని మీద నిన్న జ్యూరీ ప్రకటన
అది షూట్అవుట్ కాదు, అందులో ఎవరైతే కాల్చారో అతని తప్పేమీ లేదు అని నిన్న జ్యూరీ ప్రకటించింది. ఈ జ్యూరీలో కూడా 9 మంది తెల్లవాళ్ళు, 3 మాత్రమే నల్లవాళ్ళు ఉన్నారు. సో 12 మంది ఉన్న జ్యూరీలో మెజారిటీ న్యాచురల్గానే తెల్లవాళ్ళ వైపు తీసుకుంది, న్యాచురల్గా కాదు అన్యాయంగా తెల్లవాళ్ళ వైపు తీసుకుంది అని చెప్పాలి. సో ఈ తీర్పుని చాలామంది ఇవాళ చుండూరు విషయంలో ఇక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలామంది పోలుస్తూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ అంతమందిని చంపేసి ముక్కలు చేసి వాళ్ళని గోనెసంచాల్లో కుక్కితే కూడా అది ఎలా జరిగిందో తెలియదు అని, కాబట్టి జరిగిందనడానికి వీళ్ళే కారణం కాదని ఎలాంటి తీర్పు అయితే వచ్చిందో సరిగ్గా అటువంటి ఒక తీర్పై ఫెర్గుసన్ విషయంలో కూడా తెల్లజాతి వాళ్ళు ఇచ్చారనేది. దీనివల్ల ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా విపరీతంగా అల్లల్లో చెలరేగుతుంటాయి ఉన్నాయి. ముఖ్యంగా ఒక బ్లాక్ అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఇది జరగటంతో దీనికి మరింత ప్రాధాన్యత వచ్చింది. విపరీతంగా అల్లర్లు జరుగుతున్నాయి, అనేక చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నాయి. అల్లర్లు లేదా నిరసన వ్యక్తం చేస్తున్న వారి మీద పోలీసులు మళ్ళీ తుపాకులు ఎక్కుపెడుతున్నారు. సో అమెరికా అల్లకల్లోలంగా ఉంది. జాత్యాహంకారం విషయానికి వస్తే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. కేవలం తెల్లవాళ్ళ జాత్యాహంకారంగా మాత్రమే కాదు, భారతీయులు కూడా ఈక్వల్లీ జాత్యాహంకారులు అనేది అనేక సార్లు వెల్లడైంది. ఇక్కడ దళితుల మీద మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న అనేక మంది ఇండియన్స్ అక్కడ బ్లాక్స్ పట్ల కూడా ఇంతే వివక్ష చూపుతూ ఉంటారు. అందుకోసం అక్కడ ఉన్న బ్లాక్స్కి అక్కడ ఉన్న తెల్లవాళ్ళ కంటే కూడా ఇక్కడ ఉన్న ఇండియన్స్ మీద ఎక్కువ కోపం ఉంటుంది. చాలాసార్లు దాడులు అందుకే ఇండియన్స్ మీద జరుగుతుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఎవరు తప్పు చేసినా అందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి ఇండియన్స్ అందరూ కూడా దే మస్ట్ బి సేఫ్, అంటే వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరొక వార్త, స్విఫ్ట్గా ఓకే, ఇది టీపాస్ కొత్త పారిశ్రామిక విధానం, రైతు ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి. ఇది స్టేట్ మానవ హక్కుల నేషనల్ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అడిగింది. దీని మీద నివేదిక ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. తర్వాత సీఎం కేసీఆర్ దూరదృష్టి భేష్ అంటూ ఎల్ఎన్టీ చైర్మన్ నాయక్ లేఖ. రండి నాది పూచి, రండి పార్టీ మీరు పరిశ్రమలు పెట్టండి మేము చూసుకుంటాం. మరొక వార్త, 100 రోజుల్లో తెస్తానన్నారు, 6 నెలలు గడిచిపోయాయి, నల్లధనం ఎక్కడ? నిన్న పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ చేసిన ప్రకటన. దీంతో పాటుగా చాలా ఆసక్తికరమైన మరొక చిన్న వార్త, రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ చేశారు, తేరగా మేస్తున్నారు అంటూ బ్యాంకులను ముంచుతున్నారు బడా ఎగవేతదారులపై ఆర్బీఐ బాస్ గుస్సా. మనందరికీ తెలుసు, బ్యాంకుల్లో ముంచివేసిన వాళ్ళే ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం ఎంపీలుగా మాత్రమే కాదు, వాళ్ళు మంత్రులుగా కూడా మారుతున్నారు. అంతేకాదు ఎగవేస్తారని తెలిసి కూడా ప్రత్యేకంగా కూర్చుని కూడా ఇవాళ ప్రధాన స్థాయిలో ఉన్న వాళ్ళు లోన్లు ఇప్పిస్తున్నారు. మనం చూసాం, సుజనా చౌదరి లాంటి వాళ్ళు 600 కోట్లు ఎగ్గొట్టితే కూడా వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్ళు వాళ్ళ మంత్రిగా మారారు. చట్టసభల్లో మంత్రిగా కూర్చున్న తర్వాత ఈ మొండి బాకీలు ఎలా వసూలు చేస్తామన్నది ఒక ప్రశ్న అయితే, ఎలాగూ జరగబోయేది కాదు, ప్రపంచంలో ఏ బ్యాంకు కూడా దీనికి ఒప్పివ్వడానికి సిద్ధంగా లేదని తెలిసినప్పటికీ కూడా ప్రధాని స్వయంగా ఎస్బీఐ మెడలు వంచి $1 బిలియన్ రుణాన్ని అదానికి ఇప్పించిన విషయం కూడా మనందరం చూసాం. సో ఒకవైపు రాజకీయ నాయకులు, చట్టసభల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వీళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉంటే నిజంగానే ఈ దేశ ఆర్థిక స్థితిని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది మన ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇవాళ పత్రికల్లో పతాక వార్షిక శీర్షికలు ముగిద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సిగరెట్లకు సంబంధించి, విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం, దానివల్ల కలిగే పర్యవసానాల గురించి. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం సిగరెట్ల విడి అమ్మకాలపై నిషేధం, దాంతోపాటుగా సిగరెట్లు కొనుక్కోవడానికి ఉన్న ఏజ్ని, వయసును కూడా పెంచడం కోసం ప్రభుత్వం చేస్తున్న కసరత్తుకు సంబంధించి, దానికి ముందుగా దాని మీద జరుగుతున్న చర్చకు సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. పొగ తాగని వాడు దున్నపోతే పుట్టునని గురజాడవారి కన్యాశుల్కంలో పెద్ద మనిషి గిరీశం గారి వ్యాఖ్య. ఈ మాటలు విన్న పొగరాయిళ్లు ఊరుకుంటారా? ఆగక అలసట లేకుండా తమ దమ్మును దమ్మారో దమ్మని కొనసాగిస్తామంటారు. కానీ ఈ దమ్ము కొట్టే జనాల దుమ్ము దులపాలని, వారిని వారి కుటుంబాలను కాపాడాలని ఎందరు వేడుకున్నా అవి నీటి మూటలే అవుతున్నాయి. అయితే ఈ డిమాండ్లను ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రజారోగ్యం పేరిట సిగరెట్ల ధరలు పెంచడం, సిగరెట్లు కొనడానికి గరిష్ట వయోపరిమితిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటోంది.
కానీ పొగాకు ఉత్పత్తులపై తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వకపోగా పొగాకు కంపెనీలకు లాభాలు గడించి పెడుతున్నాయి. పొగాకు బాబులు మాత్రం ధరలు ఎంత పెంచినా మాకేంటి, మా పసందును మాత్రం ఎవరూ ఆపలేరంటూ పాడుకుంటున్నారు. ఈ సత్యాన్ని గ్రహించిన పొగాకు కంపెనీలు తమ లాబింగ్తో ప్రభుత్వాలతో ధరలు పెంచుకుంటున్నాయి. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు కేంద్రం ప్రజారోగ్యం పేరుతో జనాల్లో క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది, ఇటు పొగాకు కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను కొనడానికి వయోపరిమితి పెంచడం, సిగరెట్లను 1, 2గా కాకుండా మొత్తం ప్యాకెట్ కొనాలని తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సిగరెట్ల వినియోగం తగ్గిపోతుందని కేంద్రం డాంబికాలు పలుకుతోంది. కేవలం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న విషయం వారికే తెలియాలి. అయితే ఈ నిర్ణయాలతో రైతులకు, కార్మికులకు మాత్రం ఎలాంటి లాభం చేకూరడం లేదు. కేవలం పెట్టుబడి రథచక్రాల కింద కార్మిక శక్తి నలిగిపోతోంది. ప్రజా ప్రయోజనాలు, ప్రజారోగ్యం గురించి ఆలోచించే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అనవసరం. కేవలం కంపెనీల ప్రయోజనాలు, తమ రాజకీయ అవసరాల కోసం గురించి ఆలోచిస్తే అవి ప్రజలపై దీర్ఘకాలికంగా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించినప్పుడే ఆరోగ్య భారతం సాక్షాత్కరిస్తోంది, లేదంటే భవిష్యత్తులో అనారోగ్య భారతం తాండవిస్తోంది. ఈ విషయం గురించి మాట్లాడటం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు కేశీ యశ్వంత్, తెలుగు రైతు సమన్వయకర్త. సో యశ్వంత్, ప్రధానంగా ఇది విడి సిగరెట్ల మీద అమ్మకాన్ని నిషేధించాలన్నది 3 రకాల ప్రభావాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఇది నిజంగానే సిగరెట్ల వాడకాన్ని తగ్గిస్తుందా, దీనివల్ల సిగరెట్ కంపెనీలు ఏమవుతాయి, మూడోది పొగాకు రైతులు ఏమవుతారనేది. సో మీ టేక్ ఏంటి వీటి మీద? ఓవరాల్గా ప్రజల ఆరోగ్యం అనేది ఒక నోబెల్ కాజ్, దాన్ని ఎవరు వైలేట్ చేసినా శిక్షార్హులు. అయితే ప్రస్తుతము పరిస్థితి గమనిస్తే సిగరెట్ తాగటం వల్ల, టొబాకో కన్జంప్షన్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దాదాపుగా సిగరెట్లు తాగే వాళ్ళలో ప్రతి 2వ మనిషిని సిగరెటే చంపేస్తుంది అనేది ఒక నివేదిక. అంటే వాళ్ళు అందువల్లనే చనిపోతారు, దానివల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లానే ఉందండి. ఇప్పుడు వరకు చనిపోతున్నారు అంటే ఇప్పుడు వరకు కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారము 9 లక్షల మంది చనిపోతున్నారు. ఇట్ కుడ్ బి అరౌండ్ 1.5 మిలియన్కి కూడా వెళ్ళిపోవచ్చు 2020కి. అంటే పొగాకు వాడకాన్ని డిస్కరేజ్ చేయడానికి, సిగరెట్ స్మోకింగ్ తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక కమిటీని నియమించింది. దాని నుంచి ఒక రికమెండేషన్స్ అడిగింది. ఆ రికమెండేషన్స్ జస్ట్ ఫ్యూ డేస్ ఏగో 2-3 డేస్ ఏగో వాళ్ళు సబ్మిట్ చేశారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అప్రూవల్ చేసింది. ఆ డ్రాఫ్ట్ని క్యాబినెట్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. క్యాబినెట్ ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్ అయిపోతుంది. తర్వాత పార్లమెంట్లోకి వెళ్ళిపోతుంది, బిల్లు లెజిస్లేషన్ రాబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా 3 అంశాలు చెప్పారు. ఒకటి, సిగరెట్ లూజ్ సేల్స్ తగ్గించడము. రెండవది, సిగరెట్ సేల్స్ ఏజ్ ఉంటారు, మినిమం ఏజ్ అది వరకు 18 ఉండేది, ఇప్పుడు 25కి చేయాలని, 21 ఇంకా తెలియదు, మేబీ 21 or 25. మూడవది, మనకు ఒక కోట్పాన్ యాక్ట్ ఉందండి, 2003లో పెట్టుకున్నాము, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ అని. అంటే మీరు చూసే ఉంటారు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో సిగరెట్స్ తాగుతూ ఉంటాము. అట్లానే సినిమాల్లో సిగరెట్స్ వచ్చేటప్పుడు కింద క్యాప్షన్స్ రావటము, స్కూళ్ళకి దూరంగా సిగరెట్స్ అమ్మే షాపులు ఉండటం, ఇవన్నీ కూడా కోట్పాన్ యాక్ట్లో. దాంట్లో వైలేట్ చేసిన వాళ్ళని ఎక్కువగా శిక్షించాలి అనేదాన్ని, అది కూడా ఒక శిక్షలు పెంచాలి, 20,000 వరకు జరిమానా వేయాలి, 20,000 వరకు ఉందని. ఇవన్నీ 3 పాయింట్స్. అయితే ఈ పాయింట్స్ బాగానే ఉంది, కానీ సిగరెట్ సేల్స్ని తగ్గించడము, ఈ లూజ్ సేల్స్ని అరికట్టడం అనేది చాలా లెబోరియస్ ప్రాసెస్. మనకి అంత యంత్రాంగం ఇప్పుడైతే లేదు. ఎందుకంటే సిగరెట్స్ సేల్ చేసే దుకాణాలంటే మీరు చూసుకుంటే కొన్ని లక్షల, ఆల్మోస్ట్ కోటిలో ఉంటాయి అనుకుంటా, కోట్లలో ఉంటాయి. దానికి కూడా ఒక ఆర్గనైజ్ సెక్టర్ ఏం కాదు, చిన్న ఒక డబ్బా పెట్టుకుని టేబుల్ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. ఇంకా విలేజెస్లో ఈ అన్నింటిని కంట్రోల్ చేసేసి ఒక్క లూజ్ సేల్స్ తగ్గించడము అంటే పట్టుకోవడానికి కానీ అంత ఫ్రీక్వెంట్గా రెగ్యులేట్ చేసే యంత్రాంగం మన దగ్గర లేదు. రెండవది ఏంటంటే, ప్లాన్ ఏ వీళ్ళకు ఉన్నట్టు ప్లాన్ బి వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ కంపెనీస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు, సింగిల్ సిగరెట్ సేల్స్ తగ్గించాలి, అమ్మకూడదు. రెండవది
లూజ్ సేల్స్ ఉండకూడదు. అంటే 2 సిగరెట్ల డబ్బాలు 5 సిగరెట్ల డబ్బాలు తీసుకొస్తారు. రెండు సిగరెట్స్ ఒక శాచెట్ లో పెడతారు, లేకపోతే 5 సిగరెట్స్ కూడా చేయొచ్చు. అది కూడా లూజ్ సేల్ కాదు, ప్యాకెట్ సేల్. సో వీళ్ళకి ప్లాన్ ఉన్నట్టే వాళ్ళకి కూడా ప్లాన్ ఉండొచ్చు. ఆ తర్వాత ఈ చట్టం తీసుకుంటే సిగరెట్ అంటే టొబాకో కన్జంప్షన్ అనే ప్యాటర్న్ తీసుకుంటే సిగరెట్ స్మోకింగ్ ఒక్కటే కాదండి. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఓన్లీ 15%. మిగతా 85% బీడీ ఉంది. తర్వాత నాన్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ అంటే చూవింగ్ ఉన్నారు, హుక్కాలు, గుట్కా. ఎస్, గుట్కా కూడా 2003లో మనకి 2003లో మనకి లా ఉంది. ఫెడరల్ ఫుడ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము దాన్ని అదేం లేదు. ఇప్పుడు 2013లో మనం ఇంప్లిమెంట్ చేసాం. 2011లో వచ్చింది ఆ యాక్ట్. 2013 జనవరిలో మన ఆంధ్రప్రదేశ్లో అది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు విరివిగా దొరుకుతాయి గుట్కాలు. అది కూడా వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంది. మళ్ళీ ఏంటంటే టొబాకో అంతా ఒక శాచెట్లో అమ్ముతారు, అరక బీటిల్ నెట్ ఒక్క పొడి ఉంటుంది కదా, అది ఇంకో దాంట్లో అమ్ముతారు, రెండు కలిపి మిక్స్ చేసుకుని తింటారు. సో అందువల్ల ఏంటంటే ఇది చాలా లెబోరియస్ ప్రాసెస్, ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటున్నాయి. సిగరెట్స్ ఒక్కదాని అంటే ప్రజారోగ్యం దృష్టి ఆ విషయం తీసుకుంటే సిగరెట్స్ ఒక్కటే జనాన్ని చంపేస్తుందని చెప్పలేము. ఎందుకంటే నాన్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ అంటే గుట్కా అనండి, తర్వాత టొబాకోని డైరెక్ట్గా తీసుకోవటం అనుకోండి. ఆ తర్వాత విలేజ్లో ఇది ఒక సోషల్ హ్యాబిట్. ఎలా అంటే యాక్సెప్టబుల్ సోషల్ హ్యాబిట్, అంటే దాన్ని పెద్ద ఆక్షేపణ చేయరు. అంటే మద్యం తీసుకుంటే అది చాలా పెద్ద పొరపాటుగా చూస్తారు, కానీ చుట్టలు తాగుతుంటే అది ఆ సోషల్ హ్యాబిట్ జనరల్గా పెద్ద పట్టించుకోరు. అలా హ్యాండ్ రోల్డ్ సిగార్స్ కూడా తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే కొంచెం 50-60 ఏజ్ సో అట్లా వాళ్ళు. సో ఈ సేల్ అంతా అంటే సిగరెట్ స్మోకింగ్, సిగరెట్స్ వల్లే కాదు మిగతా వాటి కూడా చచ్చిపోతారు. కాకపోతే ఆర్గనైజ్డ్గా కనపడుతుంది ఇది ఒకటే, అందువల్ల దాని మీద ఇంపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది నాకు డౌటే. ఇది స్మోకింగ్ని కానీ సిగరెట్ కన్సంప్షన్ కానీ తగ్గించలేదు. అంటే బేసిక్గా దీనికి ఒక సమస్య ఉంది, దీనికి ఒక స్పెషల్ మెకానిజం కావాలి. ఆ మెకానిజం ఎక్కడ ఉంది? అది అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి చిన్న చిన్న దుకాణాలకు వెళ్ళిపోయి మీరు సింగిల్ అమ్ముతున్నారా, ప్యాకెట్ అమ్ముతున్నారా అని మానిటర్ చేసే మన దగ్గర అంత టీమ్స్ లేవు. ఆ తర్వాత ఇది ఎక్కువ కాలం కూడా ఉండదండి, ఒక 3-4 months మాత్రమే. ఏదైనా సేల్ తగ్గితే 10 to 20% తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ పికప్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే సేల్లో ఐ డోంట్ థింక్ అంత డ్రాస్టిక్గా చేంజెస్ ఉండకపోవచ్చు. అయితే చూడాలి మరి వీళ్ళ అంటే మనం ఒక అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నోబెల్ కాజ్, పబ్లిక్ హెల్త్ని సేవ్ చేయడం అనేది తప్పదు ఎప్పటికైనా. ఎందుకంటే కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని శాంక్షన్స్ పెట్టింది. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ టొబాకో కంట్రోల్ అని చెప్పేసి 2001లోనే ఒక చట్టం తీసుకొచ్చింది. దాని February 5th, 2004 ఇండియా గవర్నమెంట్ రాటిఫై చేసింది. అంటే ఆ చట్టం పరిధిలో మనం ఉన్నాం. దాంట్లో పొగాకుని కంట్రోల్ చేయాలంటే 3 రకాలంటే, ఒకటి సప్లై సైడ్ ఉంటుంది, 2 మార్కెటింగ్, అండ్ 3rd ఈజ్ డిమాండ్. సప్లై అంటే ప్రొడక్షన్, టొబాకో ప్రొడక్షన్ అనగానే రైతులు, తర్వాత కంపెనీస్, ప్రాసెసింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయి. మార్కెటింగ్ అనగానే రీటైల్ అవుట్లెట్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ వాళ్ళు ఉంటారు. కన్సంప్షన్ ప్యాటర్న్కి వచ్చేసరికి వినియోగదారులు. ఈ అన్ని ప్రాసెస్లో కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా ఇది ఎప్పటి నుంచో ఉన్న హ్యాబిట్ ఇది. అంటే క్రీస్తు పూర్వము 2000 ఏళ్ల క్రీస్తు పూర్వము అనదర్ 2000 ఏళ్ల కిందట వచ్చింది. ఎప్పుడైతే ఆయుర్వేదము, ఆకులతో వైద్యం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఆకులు కాల్చడం అనేది మొదలైంది. సో ఇన్సెన్స్ స్టిక్స్ ఇవంతా అప్పటి నుంచే ఉంది. కాబట్టి ఇంత ఏజ్ ఓల్డ్ హ్యాబిట్ని మనం ఒక్కసారిగా మార్చాలంటే కష్టమే. బట్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు ఏమీ తప్పు పట్టలేము. ఎందుకంటే ఇది 2003లో మనం తీసుకొచ్చిన కోట్పా యాక్ట్ 1980కి 2012కి కొన్ని సెన్సస్ తీసుకుంటే అప్పుడు 19% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్ ఉండేదండి కన్జంప్షన్లో, స్మోకింగ్ కన్జంప్షన్లో. అది ఇప్పుడు 13% తగ్గింది. అంటే ప్రజల్లో హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఆ తర్వాత చట్టాలు కూడా చక్కగా పనిచేయటం అనేది, అంటే ఈ కోట్పా యాక్ట్ అనేది చక్కగా పనిచేయటం వల్ల ఇంతవరకు తగ్గించాము. ఐ డోంట్ థింక్ సో. అంటే యాటిట్యూడనల్ చేంజెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు యూత్ సిగరెట్లు తక్కువ తాగుతున్నారు, మందు ఎక్కువ తాగుతున్నారు. చాలామంది యూత్ ఒకప్పుడు కమింగ్ ఆఫ్ ఏజ్ అంటారు కదా, దానికి సిగరెట్ తాగటం అనేది వాళ్ళకి ఒక ఉండేది. ఇప్పుడు బీర్ తాగటంగా మారిపోయినట్టుగా అది అనిపిస్తుంది. అందుకని మద్యం అమ్మకాలు పెరిగాయి, సిగరెట్ల అమ్మకాలు తగ్గాయి. డోంట్ యూ సీ దట్ కనెక్షన్?
అట్లా అంటే 2 తాగుతున్నారేమోనండి, అలా అలా ఏం లేదు. తర్వాత మీకు ఇంకో సంగతి చెప్పాలి. ఎందుకంటే నికోటిన్ తీసుకునే ఫార్మాట్ కేవలం స్మోకింగ్లో ఉండదు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. నాన్ స్మోకింగ్ ఫార్మాట్లో ఈ సిగరెట్స్ వస్తున్నాయి. ఈ సిగరెట్స్ మీద మన ఇండియాలో కంట్రోల్ లేదు. మరి ఈబేలోనో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అంటే చిన్న చిన్న క్యాట్రిడ్జెస్ ఉంటాయి. మన సెల్ ఫోన్ ఛార్జర్ లాగా ఛార్జ్ చేసుకుంటాము. దాంట్లో చిన్న ఎలక్ట్రానిక్ది వేడి అయ్యేది ఉంటుంది అనమాట. అది వేపర్ వస్తుంటుంది, దాన్ని తాగి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్, రియల్లీ. అండ్ నికోటిన్ గమ్స్ ఉన్నాయి. జాన్సన్ నికోటిన్ గమ్స్ తయారు చేస్తుంది. మన దేశంలో ఒక ప్రముఖ కంపెనీ ఏదైతే సిగరెట్లు ఉత్పత్తి ప్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేస్తుందో ఆ కంపెనీకి సైమల్టేనియస్గా నికోటిన్ గమ్ కూడా చేస్తున్నాయి. నికోటిన్ ప్యాచెస్ వస్తున్నాయి. అంటే మన సిగరెట్స్ స్మోకింగ్ అంటే నికోటిన్ బాడీలోకి తీసుకునే ఫార్మాట్లో మనకు కనపడకుండానే తీసుకుంటున్నారు. అటువంటి యూత్ కూడా ఉన్నారు. సో సిగరెట్స్ అనేది అది ఒక సైకో ఏమంటారు యాక్టివ్ డ్రగ్ లాగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది అయితే ఏదో పెద్ద మ్యాకిస్మోలాగా ఒక గొప్పతనంగా హోదాలాగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి తీసుకుంటే మీరు ప్రఖ్యాతమైన బ్రాండ్లు వాడటం కూడా గొప్ప స్టేటస్ సింబల్గా అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి అవి ఇల్లీగల్ సిగరెట్స్ పెరిగిపోయింది. అంటే మన భారతదేశంలో మార్కెట్లో 16% ఇల్లీగల్ స్టేట్ జరుగుతుంది. కాంట్రాబ్యాండ్ వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 2000 crores వర్త్ ఆఫ్ ఇల్లీగల్ బ్రాండ్స్ అమ్ముతున్నారు. అంటే వాళ్ళ యొక్క డెమాన్స్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ రిచ్నెస్. మాకు మార్ల్బరో సిగరెట్స్ జేబులో పెట్టుకోవాలి, మార్ల్బరో సిగరెట్స్ తాగాలి, అలా రాట్మన్స్ కానీ బెన్సన్ అండ్ హెడ్జెస్ కానీ ఇటువంటి వాటికి కూడా వెళ్తున్నారు. సో ఇల్లీగల్ బ్రాండ్స్ వస్తున్నాయి, వాటి మీద కంట్రోల్ లేదు మనకి. సో ఇట్లా అవుతున్నప్పుడు ఈ చట్టాలు అనేది ఇప్పుడు కోట్పా యాక్ట్లో ఏముందండి, 40% సిగరెట్ ప్యాకెట్ మీద హెల్త్ హజార్డియస్ పిక్టోరియల్ వార్నింగ్స్ ఉండాలని ఉంది. కానీ ఆ ఇల్లీగల్ సిగరెట్స్గా ఇంపోర్ట్ అవుతున్న అక్రమంగా దిగుమతి అవుతున్న వాటి మీద ఈ పిక్టోరియల్ వార్నింగ్స్ ఉండవు. సో ప్రభుత్వం కూడా చాలా చోట్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఊరికే మన దేశంలో ఉన్నాయి కాబట్టి మీద పెట్టేస్తామంటే అది పబ్లిక్ హెల్త్ని చాలా వరకు కంట్రోల్ చేయలేదు. అది కేవలం ఏదో ఆర్గనైజ్ సెక్టర్గా కనపడుతుంది కాబట్టి దాని మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించి మేమేదో చేసామని చెప్పుకోవటమే. కానీ నాన్ స్మోకింగ్ ఫార్మాట్లు ఎక్కువ ఉన్నారు, అనార్గనైజ్ సెక్టర్లు ఎక్కువ ఉన్నారు. 85% బీడీలను చుట్టాలు తాగుతున్నప్పుడు మన 15% అంటే కొద్దిగా ఆర్గనైజ్డ్ అంటే హై ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా సింగిల్ సిగరెట్స్ ఎవరు కొంటారంటే స్టార్టప్ స్మోకర్స్ ఉంటారు, అకేషనల్ స్మోకర్స్ ఉంటారు, లేకపోతే ఒక రెస్పాన్సిబుల్ స్మోకర్స్. అంటే నేను రోజు 2 తాగాలి 3 తాగాలి అనుకునే ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ కంట్రోల్గానే ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కునే వైపు మారతారా? ఇది అలవాటు ఏం జరుగుతుంది? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగి ఉంటారు. అంటే అకేషనల్ స్మోకర్స్ అండ్ రెస్పాన్సిబుల్ స్మోకర్స్ అండ్ స్టార్ట్అప్ స్మోకర్స్ డెఫినెట్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళు మేబీ డబ్బాలు కొనుక్కునే తాగుతారేమో. ఆ డబ్బాలకి నేను అనుకున్నట్టు కంపెనీలు కూడా 5కి 2కి డబ్బాలు తీసుకొస్తాయి. ఆఫ్రికాలో ఉందండి, నేను ఐ స్టడీడ్ దట్. ఆఫ్రికాలో 2 సిగరెట్ కలిపి ఒక శాచెట్ లాగా, అంటే షాంపూ మనం డబ్బా కొన్నప్పుడు 10 ml శాచెట్స్ ఉంటాయి కదా, ఇది కూడా చిన్న ఈ 2 సిగరెట్లు పెట్టి సింగిల్ అమ్ముకుడు కాబట్టి 2 అమ్ముతాం, ప్యాకెట్ కడతాము అని కూడా చేయొచ్చు. సో ఎవరి ప్రాక్టీసెస్ వాళ్ళకి ఎవరు తెలివి మించిన అతి తెలివిలు ఉన్నప్పుడు. సో మరొక అంశం పొగాకు దగ్గరకు వచ్చేప్పటికల్లా ముఖ్యంగా మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు చాలా ఎక్కువ. పొగాకు రైతుల మీద ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? పొగాకు రైతులు అంటే పొగాకు అనేది ఒక లీగల్లీ ట్రేడబుల్ కమాడిటీ, లీగల్లీ కల్టివేటబుల్ క్రాప్ అనమాట. అందువల్ల పొగాకు వాళ్ళని ఏం చేయలేము. అది కూడా ఒక వాళ్ళ ప్రమేయం కూడా ఏముండదంటే వాళ్ళు డిమాండ్ ఉంది, అమ్ముతున్నారు, పండిస్తున్నారు, అమ్ముతున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి కోట్పా యాక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2003లో సిగరెట్స్ ఎక్కడ తాగకూడదు, సినిమాల్లో తాగకూడదు, రైల్వే స్టేషన్లో తాగకూడదు. మీరు ఎప్పుడైనా రైతులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. అంటే వాళ్ళకి ఇంతటి అవగాహన లేదు. అంటే ఇవి కూడా కంట్రోల్ బై టొబాకో బోర్డ్, రిజిస్టర్డ్ గ్రోయర్స్. మీరు నేను వేయాలంటే కుదరదు. మనకు ఒక బ్యారన్ ఉండాలి, దానికి రిజిస్ట్రేషన్. ఇప్పుడు అసలు రిజిస్ట్రేషన్లు ఇవ్వటం లేదు. అప్పుడెప్పుడో ఒక 10 ఏళ్ల కిందట ఇచ్చిన రిజిస్ట్రేషన్లే వాళ్ళ ఫాదర్ నుంచి సంక్రమిస్తున్నాయి, కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ ఇవ్వటం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక 50,000 52,000 మంది రిజిస్టర్డ్ గ్రోయర్స్ ఉన్నారు. కర్ణాటకలో తీసుకుంటే ఒక 45,000 మంది ఉన్నారు. ఓవరాల్గా 1,00,000 మంది రిజిస్టర్డ్ గ్రోయర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక 275 మిలియన్ కేజీస్ 280-290 మిలియన్ కేజీస్ పండిస్తున్నారు. ఇదేది VFC అంటారు, అంటే వర్జీనియా ఫ్లూక్యూడ్, విచ్ ఈస్ ఫర్ ఓన్లీ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక అనార్గనైజ్డ్గా అంటే బర్లీ అని, నాటు అని, చుట్టల టొబాకో, ఇవన్నీ కూడా ఒక 700 మిలియన్ కేజీస్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళ మీద
పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. మన దేశంలో పండించే పొగాకులో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 85% ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఓకే, సూపర్. ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అంటే మీరు సూపర్ అంటే అంటే మన ఆరోగ్యం బాగుండాలి, ఇతర దేశాల ఆరోగ్యం అంటే దానివల్ల పెద్ద తేడా ఏం పడబోవటం లేదు అనేది. అంటే మనం ఇంకో రకంగా అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ప్రపంచం అంతా ఒక కుగ్రామము, మన మనుషులంతా ఒక వసుదైక కుటుంబం అని ఒక విస్తృత భావంలో ఉన్నప్పుడు మనం మాత్రం బాగుండాలి, ఇతర చచ్చిపోవాలనుకో. అంటే ఇప్పుడు దీనివల్ల సిగరెట్ సేల్స్ పడిపోతాయని ముఖ్యంగా వెంటనే నిన్న ఐటీసీ స్టాక్స్ పడిపోయాయి. ఇది మార్కెట్లో ఊరికే హైప్స్ అంతే కానివ్వండి. ఐ డోంట్ థింక్ సో. ఇది ఒక 3-4 months ఒక 10 to 20% డిక్రీజ్ అవుతాయి కానీ లాంగ్ టర్మ్లో సేల్స్ తగ్గిపోవడం ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3-4 months బ్యాక్ ఒక్కసారిగా 80% సేల్స్ ఇన్కమ్ దాని మీద సేల్స్ ట్యాక్స్ పెంచారు, తగ్గలేదు. సిగరెట్స్ ఇంక్రీజ్ స్టేబుల్గానే పోతున్నాయి. 6 రూపాయలు 7 రూపాయలు ఉన్న సిగరెట్ని 10 రూపాయలు చేశారు. అంటే ఒక వేరియంట్, ఒక టైప్ ఆఫ్ సిగరెట్ని తాగేవాడు తాగుతూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ బడ్జెట్స్ పెంచుకుంటూ పోతున్నారు కానీ వాళ్ళు దీని అలొకేషన్ ఎంత చేసుకుంటూ పోతున్నారు కానీ సిగరెట్ కన్జంప్షన్ కానీ టొబాకో కన్జంప్షన్ కానీ తగ్గటం లేదు. బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న పీపుల్ అంటే 10 తాగేవాళ్ళు 2 తాగటం అట్లా ఉన్నారు. అంటే సర్టన్ ఏజ్ లిమిట్ అంటే 50-40 టచ్ అయిన 40 అబవ్ పీపుల్ ఏమవుతుందంటే హెల్త్ కాన్షియస్తో తగ్గించుకుంటున్నారు. అదే వేరే యంగ్ క్రౌడ్ పెరుగుతున్నారు, అది బ్యాలెన్స్ చేస్తూ పోతూనే ఉంది. ఓకే, సో అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు ఈ సిగరెట్ల అమ్మకాలు ఈ నిషేధం వల్ల చిన్న వాళ్ళ మీద వేధింపులు పెరుగుతాయని, ఎందుకంటే చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి బతికాళ్ళు, ముఖ్యంగా సిటీస్లో కానివ్వండి వాళ్ళ మీద వేధింపులు పెరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడు బ్యాన్ వల్ల ఏది ఆగిపోలేదు, ఏ బ్యాన్ సక్సెస్ కాలేదు ఇంతవరకు. భారతదేశంలో ఏ బ్యాన్ సక్సెస్ కాలేదు, మనం మద్య నిషేధం దగ్గర నుంచి చూసాం. సో చిన్న వాళ్ళ మీద ఎక్కువ వేధింపులు పెరుగుతాయి, చివరికి వాళ్ళు మాత్రమే పట్టుబడతారు అనే ఒక ఆందోళన ఉంది. డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఇంపోజ్ చేస్తారు తమ అధికారాన్ని, తప్పనిసరిగా చిన్న వాళ్ళ మీద ఇంపోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటిప్పుడు చిన్న దుకాణాలు ఉండేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు భయపడతారు, వాళ్ళకి ఏదో లంచాలు ఇవ్వటము అవన్నీ కామన్ జరిగిపోతూ ఉంటుంది. కొన్ని వర్గాలకి, కొన్ని ప్రభుత్వంలో పనిచేసే వర్గాలకి ఇన్కమ్స్ పెరుగుతాయేమో కానీ బట్ నేను అనుకోవట్లేదు. అంటే సబ్స్టిట్యూట్గా కంపెనీలు కూడా ఊరుకోవు. ఈ 2-3 సిగరెట్స్ ఉన్న శాచెట్స్ కూడా వస్తాయి. సో అందువల్ల వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తి చేయడానికి కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి, వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఆ తర్వాత రైతులు ఎప్పుడు కూడా అంటే ఈ మార్కెట్ని వాళ్ళు ప్రభావితం చేసే శక్తులుగా లేరండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవనభృతి కోసము. మీరు ప్రకాశం జిల్లా తీసుకోండి, ప్రకాశం జిల్లాలో నీటి సదుపాయం లేదు. వాళ్ళకి మెట్ట పంటలు అదివరకు శనగ లాంటి పంటలు వేశారు, దాని మీద మంచి రేటు రాలేదు. ఇప్పటికీ కూడా మీరు చూసే ఉంటారు కొన్ని టన్స్ ఆఫ్ కొన్ని లక్షల వేల క్వింటాల శనగలు మిగిలిపోయి ఉన్నాయి. దాని మీద మొన్న నాపేటకి వాటికి చెప్పున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. సో సబ్స్టిట్యూటివ్ పంటలు పోదామన్న పరిస్థితి లేదు. ఆ తర్వాత ఒక గ్యారంటీ ఇన్కమ్ ఉంది, ఎందుకంటే టొబాకో పొడి ఉంటుంది. టొబాకో పొడి క్యాష్ అండ్ క్యారీ స్టైల్లో ఉంటుంది అనమాట. మనం పోయి మనకి మన బ్యారన్ ఉంటుంది. బ్యారన్ అంటే ప్రాసెసింగ్ ఒక సెటప్. మనకి 42 క్వింటల్స్ ఇస్తారు. ఈ 42 క్వింటల్స్ మాత్రమే అలౌ చేస్తారు. మనకి స్కెడ్యూల్ ఇస్తారు. ఆ స్కెడ్యూల్ అప్పుడు మనం 3 కానీ 5 కానీ బేల్స్ తీసుకెళ్తాం. అది సేల్ అవ్వగానే మనకి సేల్ డీడ్ ఇచ్చేస్తారు. వితిన్ 15 daysలో మనకు వస్తుంది. అందువల్ల ఏంటంటే రైతులు కూడా వాళ్ళకేం ఇదేదో పొగాకు మాత్రమే పండించాలి, లేకపోతే వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏం లేవు పొగాకు మీద. స్టెబిలైజ్డ్ ఇన్కమ్ ఉంది, తర్వాత దాని మీద మంచి ఇన్కమ్ వస్తుంది. ఏ నేలలో అయినా పండుతుంది. అదేం పెరిషబుల్ గుడ్ కాదు, ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పడేయచ్చు. ఆ తర్వాత ఎక్కువ కాలం నిలువ ఉంటుంది, 3 నెలల పంట. ఆ తర్వాత దాని రెసిడ్యూస్ కూడా, ఆ స్టెమ్స్ కూడా భూమిలో కలిసిపోతే మనకు అది ఫర్టైల్ ల్యాండ్ లాగా పనికి వస్తుంది. అందువల్ల పొగాకుని పండిస్తున్నారు. కానీ అంతేగాని పొగాకుతో ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని కానీ, లేకపోతే పొగాకు పండించడం వలన ప్రజా ఆరోగ్యం దెబ్బతీస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు. మీరు సిగరెట్ తాగుతారా? లేదండి. సో మీకు బహుశా తెలియకపోవచ్చు. అంటే సిగరెట్ల అలవాట్ల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇంతకుముందు ఇప్పుడు అందరూ చూపిస్తున్న ఆందోళన ఏంటంటే 2 కొనేవాళ్ళు ఒక్కడ తాగేవాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, దానివల్ల సిగరెట్ స్మోకింగ్ పెరుగుతుందని. బట్ గవర్నమెంట్ 1-2 కొనేవాళ్ళని ఆపొచ్చు అనేది గవర్నమెంట్ ఆలోచన. సో ఈ రెండింటి మధ్య ఏది ముందుకొచ్చే అవకాశం? యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియరల్ టెండెన్సీ తీసుకుంటే మేబీ గవర్నమెంట్ లెక్కే తప్పు అవుతుందండి. ఎందుకంటే ఎక్కువ కొనేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆర్జీ ఉంటుంది అనమాట, తాగాలని ఆర్జీ ఉంటుంది. అంటే ఒక కంటిన్యూస్, ఇప్పుడు మీరు ఒక చైన్ స్మోకరో లేకపోతే ఒక కాన్స్టెంట్ స్మోకర్ తీసుకోండి, ఆయన ఎప్పుడు పెట్టే కొంటాడు.
ఆయనకి ఈ నో దట్ 10 సిగరెట్లు రోజుకి అనుకుంటాడు, ఆయన బడ్జెట్ ఆయనకుంటుంది, 10 సిగరెట్లు కొనేస్తాడు. వేరే స్టార్టప్లో ఉండేవాళ్ళు, అకేషనల్గా ఉండేవాళ్ళు అర్జీ కోసం తాగాలన్నప్పుడు ఒకటి అమ్మన్నప్పుడు 10 కొంటారు. వాళ్ళకి ఏంటంటే డబ్బు అనేది లెక్క చేసే పరిస్థితిలో ఉండదు. తప్పనే ఒక ప్యాషనేట్గా ట్రై చేద్దామనే ఒక స్టార్టప్లో వాళ్ళు కానీ అకేషనల్గా ఎవరైనా పక్కన ఉంటే తీసుకో ఒకటి ఇవ్వో, లేకపోతే నేను కొనుక్కుంటాను మనందరం తాగుదాంలే, ఆయన రోజు తాగడు కాబట్టి ఒక పెట్టె కొంటాం అంటే 100-110 రూపాయలు పెట్టి కొనడం అనేది ఆయన పెద్ద బడ్డని కాదు. ఆ తర్వాత ఒక రెస్పాన్సిబుల్గా రోజు 2-3 తాగానే ఆయన ఒక పెట్టె కొనుక్కుంటాడు, ఇంట్లో వైఫ్ తెలియకుండా ఎక్కడో. అది సమస్య. ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే స్టార్టప్స్ అంటున్నాం కదా, టీనేజర్స్కి అలా పెట్టెలు కొనుక్కుని దాచుకునే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఆగిపోతుంది అనేది ఒకటి ఉంది. అట్లాగే ఈ వయసును పెంచడం అనేది నిజంగా ఇది సాధ్యమా? ఇవాళ ఏ సర్టిఫికెట్ సినిమాలు ఆడుతున్న థియేటర్లో 5 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఎంతమందిని చూస్తున్నాం మనం. రైట్. అంటే ఇప్పుడు అదే ఆపలేము. ఒక చోట ఒక థియేటర్లు ఎన్ని ఉంటాయి, కొన్ని 100-1000 ఉంటాయి, అక్కడ కూడా ఆపలేని మనం ఇది ఎలా ఆపగలం? ఇక్కడ వేలల్లో మీరు థియేటర్లో ఆర్గనైజ్డ్, ఆయనకు ఒక తెలివి ఉంటుంది, ఆయన అడుగుతాడు, నీ ఐడి చూపించమని అడుగుతాడు, పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉంటాడు, అవకాశం ఉంది. ఆయన ఒక సూపర్వైజరో లేకపోతే ఆ గేట్ మ్యాన్ ఎవరో ఉంటారు, ఈజ్ ఏ స్టేబుల్ పర్సన్, ఆయన ఉద్యోగంలో ఉంటాడు. కానీ మీరు కిళ్ళీకో బయట దుకాణాలు, చిన్న చిన్న బడ్డీ కొట్లు, ముసలాములు, లేకపోతే ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండేవాళ్ళు కూడా కూర్చొని ఉంటారు, ఏదో వాళ్ళకు ఒక సబ్స్టిట్యూట్ ఇన్కమ్ లాగా ఉంటారు. వాళ్ళు నీ ఐడి చూపించమని అడిగేది లేదు, ఐడి చూపించమని అడిగినా ఇచ్చి చూపించే వాళ్ళు ఉన్నారా? అంత పోలీసులు అడిగితేనే చూపించరు. ఇంకా వాళ్ళు ఎవరో ఒక సామాన్య వ్యక్తిని సిగరెట్ కావాలంటే బలేవాడు ఎందుకు చూపిస్తామంటారు. వీళ్ళు కూడా అలా ఉండదండి, వీళ్ళు కూడా అడిగి అమ్మే అంత. ఇవన్నీ కూడా ఈ చట్టాలని లెజిస్లేషన్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్ సెక్టర్ అయితే సరిపోతాయి. అంటే ఒక లిమిటెడ్ దుకాణాలు, దానికి ఒక సెటప్స్, దానికి ఒక రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు అమ్మాలంటే వాడు భయపడతాడు, కొనాలంటే మనం కూడా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చూసుకోండి, మీరు బీర్ బాటిల్ కొనాలన్నా లేకపోతే సిగరెట్ కొనాలన్నా మరి అనుమానం వస్తే ఐడియా అడుగుతాడు, అయిపోయి నేను ఇవ్వను అంటాడు. సో ఆయనకి ఆ రైట్ ఉంటుంది, తర్వాత ఆయనకు ఒక అథారిటీ ఉంటుంది, ఆయనకి చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్, సిగరెట్ కొట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు, అది కొట్టు కూడా కాదు, ఒక బల్ల పెట్టుకొని 4 సిగరెట్లు కూడా పెట్టుకోవచ్చు. అందువల్ల నేను డిమాండ్ చేయలేను నీ ఐడి చూపించమని చెప్పేసి. సో ఇందువల్ల ఆ తర్వాత మీరు అడిగారు స్టార్టప్లో ఉండేవాళ్ళు 1-2 కొనలేరు, అక్కడ తగ్గించొచ్చాయి. స్టార్టప్లో ఆల్ ద టైం మన యూత్ అంతా కూడా 2-3 క్రికెట్ ఆడుకొని వెళ్తా కూల్ డ్రింక్ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. సో మీరు ఒక్కడు పెట్టిన దాచుకోలేడు కాబట్టి అంటున్నారు. కానీ 4-5 కలిసి వెళ్ళిపోయి సిగరెట్ తాగే ఒక సేమ్ యాటిట్యూడ్ అందరు కలిసి కొనుక్కుందాం తాగుదాం అనుకుంటూ ఉంటారు. సో ఇవి చాలా అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేయటమే కానీ ఈ చట్టం వల్ల పెద్దగా ఒరిగేది ఏముండదండి. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. చాలాసేపటి నుంచి కాలర్స్ ఉన్నారు. శ్రీనివాస్ కరీంనగర్ నుంచి. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి. అయితే ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ కొనమని అంటారు కదా, సిగరెట్ తాగితే ప్యాకెట్ ఒకటి కొనద్దు, ప్యాకెట్ కొనమని అంటారు కదా. అవునండి. అయితే ఈ ఒకటి ప్యాకెట్లు కూడా బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా అని. ఏమండి ప్యాకెట్లు ఇప్పుడు ఒకటి కొన్నా డబ్బా ప్యాకెట్ కొన్నా ఒకటే కదా వాళ్ళకు, కుళ్ళ అమ్మద్దు అంటారు కదా. మొత్తానికే బ్యాన్ చేయమంటున్నారు ఆయన. అసలు ప్యాకెట్లే బ్యాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒకటి కొన్నా మీరు కొన్ని కొన్నా ప్రోత్సహించినట్టే కదా అది. ఓకే, మీరు సిగరెట్లు తాగుతారా శ్రీనివాస్ గారు? అంటే తాగాను. చెప్పండి. ఇదే ఒకటి కొన్నా కూడా డబ్బా కొన్నా కూడా అంతే కదా, రెస్పాన్స్ ఫలితం ఏమి ఉండదు కదా. ఓకే, రైట్ అండి, రైట్ శ్రీనివాస్ గారు. సో సిగరెట్లో ఒక్కొక్కటి లూజ్ సేల్స్ ఎందుకు, అసలు మొత్తం ప్యాకెట్లనే బ్యాన్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇది పెద్ద ఇండస్ట్రీ అండి. అంటే మనము అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అమౌంట్ ఉంది, 9 లక్షల మంది, అరౌండ్ 1 మిలియన్ మంది చచ్చిపోతున్నారు. మనకు వచ్చే ఆదాయం కన్నా పోయే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనము ఆరోగ్యం మీద ఖర్చు అవుతుంది అని ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తుంది. వేరేస్ కామర్స్ మినిస్ట్రీ ఏమంటుంది, మనకి 28,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ అండ్ స్టేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, అండ్ 6,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తున్నాయి. మరి ఏది తీసుకోవాలి?
దీని అనేది పెద్ద ఇండస్ట్రీ. వారు చెప్పింది అంటే వాళ్ళ పబ్లిక్ హెల్త్ కాన్షియస్లో వారు చెప్పారు. వి రియల్లీ అప్రిషియేట్ హిస్ అంటే బట్ అందుకోసమే చాలా తెలివిగా ప్రజారోగ్యంలో ఖర్చు పెట్టడం మానేస్తున్నారు కదా. ఇవాళ రేపు ప్రజారోగ్యానికి సంబంధించిన నిధులు చాలా తగ్గిపోతున్నాయి. పోతే మీ సొంత డబ్బులు పోతున్నాయి. మీరు మీ ఆస్తులు అమ్ముకునే, మీ ఇంట్లో ఇల్లు తాకట్టు పెట్టుకుని ఇంకేదో చేసుకుని మీరు మన హెల్త్ బాగా చేయించుకోవడానికి ట్రై చేసి చచ్చిపోతాం అనుకోండి ఫైనల్గా ఎట్ ద ఎండ్. బట్ ప్రభుత్వానికి నష్టం లేదు కదా, ప్రభుత్వం అలా ఆలోచిస్తుంది బహుశా. అంటే ప్రభుత్వం అంటే ట్యాక్స్ రూపాయన ఇంకో రకంగా వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి కదా, ఇంత డబ్బు వేస్ట్ పోతుంది, అనవసరంగా హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారండి. అదేనండి మళ్ళీ మీరు టొబాకో బోర్డు మొన్న స్టేట్మెంట్, టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది, అది మొన్న స్టేట్మెంట్. బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా మేము 22% గ్రోత్ చేశాము. 4,800 crores మాత్రమే ఎక్స్పోర్ట్ చేశాము 2012లో. 2013లో మనం $1 billion అంటే 6,000 crores మనం ఎక్స్పోర్ట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ మనం 15% యాడ్ చేసుకొని 7,000 crores మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ టార్గెట్. అంటే ఎక్కువ పండించండి, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, ఇంకో ఆదాయాన్ని పెంచుతాం. అంటే కాంట్రడిక్షన్స్ ఇక్కడ. అంటే ప్రజా ఆరోగ్యాన్ని గుర్తించే ప్రభుత్వ శాఖలేమో సిగరెట్స్ తగ్గించాలి, స్మోకింగ్ తగ్గించాలంటాయి. కానీ వేరేజ్ వ్యాపార సంబంధించి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఏమో ఇంపోర్ట్స్ ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుందని చెప్తారు. ఇట్లా కాంట్రడిక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కసారిగా మనం బ్యాన్ చేయలేము. ఆ తర్వాత ఇది ఏజ్ ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లు. ఆ తర్వాత దీని మీద చాలామంది డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకటి నేను చెప్పాను, ఆర్గనైజ్డ్గా అంటే టొబాకో బోర్డులో రిజిస్టర్ అయిన గ్రోయర్స్ 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా 600 million kgs ఆఫ్ టొబాకో పండిస్తున్నారు. అంటే వీళ్ళు టొబాకో బోర్డులో రిజిస్టర్ కాకుండా అదర్ టొబాకోస్ అంటే వర్జీనియా కాకుండా బర్లీ, నాటు లాంటి పండించేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడినారు. ఒకటి. రెండవది డీలర్స్, తర్వాత ఫామ్ లేబర్ అంటే రైతు కూలీలు ఉంటారు, వాళ్ళు ఒక 10-15 లక్షల మంది వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో, టొబాకో ఇండస్ట్రీలో, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ప్రాసెసింగ్లో కానీ పనిచేసే వాళ్ళు ఒక 5-6 లక్షల మంది ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ డీలర్ల నెట్వర్క్, రిటైలర్స్, దుకాణాలు తీసుకుంటే మొత్తం మీద 1 కోటి మంది. అంటే ఈ ఇండస్ట్రీ మీద 1 కోటి మంది బతుకుతున్నప్పుడు మనము ఒకసారిగా సిగరెట్లే వద్దు, టొబాకో వద్దు అని చెప్పలేము. అందువల్ల వారి క్వశ్చన్కి ఆన్సర్ అదనమాట. ఓకే, లాస్ట్ కాల్ తీసుకుందామండి. మిర్యాలగూడ నుంచి త్రినాథ్, చెప్పండి. హలో చెప్పండి. సార్ ఒకటి కాదు, బాక్స్ మొత్తం అంటున్నారు కదా. ఏంటండి? బాక్స్ మొత్తం అని అంటున్నారు కదా. బాక్స్ మొత్తం మొత్తం కొనాలి అంటున్నారు కదా. అవునండి. ఇట్లా ఏమవుతుందంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ తాగుతారు అనమాట. సింగిల్ అన్నారు బాక్స్ 10 మంది కలిసి కొంటే సమస్య లేదు కదా. ఇప్పుడు ఒక్కరు సింగిల్ అంటే తీసుకొని అన్నారు. మా ఫ్రెండ్స్ 10 మంది కలిసి బాక్స్ కొంటారు, వాళ్ళ పరిస్థితి. అవును, రైట్. అదే మీరు కన్స్యూమర్స్ వైపు నుంచి వస్తున్న ఏమన్నా ఆప్షన్ అది. బేసిక్గా అందరూ కలిసి కొనుక్కుంటారు మీరు చెప్తారు. ఇంకోవైపు కంపెనీలు కూడా మీకోసం కొత్త కొత్త ప్యాకెట్లు తీసుకొస్తాయి అనేది మనకు తప్పకుండా జరిగే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ వాట్ మీరు చెప్పింది. అది అదేనండి, పెరుగుతాయి. అది కూడా ఒక మన కెపాసిటీ అంటే 100 billion sticks అంటారు. అంటే ట్రేడ్ టెర్మినాలజీలో సిగరెట్ ఒక్కదాన్ని స్టిక్ అంటారు. ఇప్పుడు మన కెపాసిటీ 100 billion sticks మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలానే 102 billion sticks తాగుతున్నారు. వీటితో కాకుండా ఒక 17 billion sticks అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కలిసి జనరల్గా ఇవన్నీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బట్ ఇది ఓన్లీ సిగరెట్స్. బట్ సిగరెట్స్ కంటే మిగిలిన టొబాకో షేర్ చాలా ఎక్కువ. అదే 85% అది ఎక్కువ ఉంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే బీడీ ఇండస్ట్రీ తీసుకోండి, అది ఒక కాటేజ్ ఇండస్ట్రీ. దాంట్లో ఏమవుతుందంటే 2 లక్షలు సంవత్సరానికి బీడీలు 20 lakhs 2 million sticks 2 million sticks లోపల తయారు చేస్తే వాళ్ళకి ట్యాక్స్ లేదు. అంటే అది కాటేజ్ ఇండస్ట్రీ కింద వెళ్ళిపోయింది. అంటే పాపం మహిళలు కొంతమంది దాంట్లో కూడా చైల్డ్ లేబర్ కూడా విపరీతమైన ఎక్స్‌ప్లాయిటేషన్ అందులో సో వాళ్ళని ఏదంటే ఆకర్షణ చేసి వాళ్ళని ఒక వితౌట్ బ్రాండ్ అంటే వైట్ పేపర్లో చుట్టూ 25 ఒక స్టిక్స్ ఒక ప్యాకెట్ లాగా వస్తాయి. ఆ ప్యాకెట్స్ కూడా దాని మీద ట్యాక్స్ లేదు, దాని మీద కంట్రోల్ ఏం లేదు. అవి చాలా అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్, వర్కింగ్ క్లాస్ ఎక్కువ దాన్నే తాగుతుంటారు. నాన్ ఫిల్టర్డ్ కాబట్టి అవి ఇంకా ఎక్కువ ఉంటాయి. దాంట్లో ప్యూరిఫై చేయరండి. ఎందుకంటే ఈ టొబాకో సిగరెట్స్ అనుకోండి, అవి మెషిన్లో దానికి కొన్ని యాడ్ చేస్తారు. నికోటిన్ పర్సెంట్ ఎంత, ఫిల్టర్స్ అని కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి, కాస్ట్లీ సిగరెట్స్ ఉంటాయి. దాంట్లో నికోటిన్ పర్సెంటేజ్ తగ్గించి దాన్ని కొంచెం కంట్రోల్ చేసి షుగర్స్ యాడ్ చేసి కొంత రిఫైన్ చేసి ఉంటాయి. కానీ ఇది అలా కాదు, ఆకులు తీసుకుంటారు, పొగాకు తీసుకుంటారు, దాంట్లో వేసేస్తారు, రోల్ చేసేస్తారు. అది డైరెక్ట్గా తాగటం వల్ల చాలా ఎక్కువ ప్రమాదాలు. సమస్యలు ఉంటాయి. సో
అదే మనం ఏమంటే టార్గెటెడ్ ఇండస్ట్రీ ఇది కనబడుతుంది కాబట్టి దాని మీద ఇంపోజ్ చేస్తున్నారు కానీ దొరకని ఇండస్ట్రీ మీద ఏం చేయట్లేదు. ఇది మనము చట్టాల ద్వారా చేసేది కాదు, వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. వాళ్ళకి అంటే సెసెషన్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ ఇంట్లో కూడా పిల్లవాడు సిగరెట్ తాగపోయినా టొబాకో కన్జ్యూమ్ చేయకపోయినా కానీ ఒకసారి అలర్ట్ ఇవ్వాలి, బాబు తాగొద్దు ఇది తప్పని. అలానే సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారో సిగరెట్స్ తాగటం మందు తాగటం తప్పు, ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం అది ఇస్తూ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది దేశంలో నిజంగా సక్రమంగా జరగడం లేదు. ఏది కూడా మనకి ఎడ్యుకేషన్ సరిగా ఉంటుంది. అట్లీస్ట్ ఇదన్నా సిగరెట్ తాగదు బాబు అని ఒక మాట చెప్పొచ్చు, అది చాలా అంటే లెంగ్తీ ప్రాసెస్, అది ఇదన్నా చెప్పొచ్చు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లాగా ఒక మ్యాసివ్గా మొబిలైజేషన్ అయ్యే ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేయాలి. అంటే పక్క వాళ్ళు ఎవరైనా తాగుతుంటే మనం ఇనిషియేట్ తీసుకొని బాబు తాగొద్దు అని ఎక్కడ కనపడినా కానీ అలా ఒక మాస్గా ఒక ప్రోగ్రామ్ వస్తే తప్ప దీంట్లో యాటిట్యూడ్ చేంజ్ ఉందని యాటిట్యూడ్ని చట్టాలతో చేయలేము. అంటే అది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు కాబట్టి. ఇప్పుడు 200 రూపాయలు బయట తాగుతుంటే 200 రూపాయల నుంచి 20,000 చేస్తామంటే ఎవడు కడతారంటే ఎవరి జేబులో డబ్బులు ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నారు. అంటే తాగుతుండడం కానీ ఇంకేం చట్టాలు ఏం పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోతే 20,000 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాడు? ఓ చిన్నవాడు ఎవడో తెలియక, అంటే ఏం తెలియనివాడు ఎక్కడన్నా బస్ స్టాండ్లో తెలియక తాగుతున్నారు ఆయన పట్టుకెళ్ళిపోతే చట్టాలు డ్రాకోనియన్ లాస్ లాగా ఉంటాయి కానీ నిజంగా పనిచేసే లాస్ కావు. అందువల్ల ఎక్కడైతే అన్ఆర్గనైజ్ ఉన్నారో అక్కడ కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత చైతన్యవంతులు చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎక్కువ మందిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అనుకోండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ వీలైతే ఆర్గనైజ్గా ఎక్కడ పీపుల్ ఉన్నారో వాళ్ళకి దీని మీద అవగాహన కల్పిస్తే మార్చవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్. పొగ తాగని పొగాకు రైతు మీరు. సో చాలా అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ చెప్పినట్టుగా నిజంగా ఇది పరిశ్రమ మీద పెద్దగా ప్రభావం చూపించదని తను అంటున్నారు. బహుశా ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. బట్ ఈ లోపల ఆయన చెప్పినట్టుగా ఆఫ్రికాలో లాగా 2 సిగరెట్ల ప్యాకెట్లు కూడా వచ్చేస్తే బహుశా ఈ చట్టం అనేది పూర్తిగా ఈ చట్టమే నీరుగారిపోయే అవకాశం కూడా ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ఎజెండా. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.